నేను టాపర్ని కాదు, నాకు పెద్ద ఇమేజ్ కూడా లేదు, టీచర్స్ కూడా నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. కానీ ఇవన్నీ లేకపోయినా సరే నేను క్లాస్ 10లో 93% స్కోర్ చేశా, అది కూడా లాస్ట్ 30 డేస్లో మాత్రమే. ఇప్పుడు కూడా నువ్వు యావరేజ్ అనిపిస్తే ఈ స్టోరీ నీకోసమే. నిజం చెప్పాలంటే నేను చాలా ఎక్కువగా ఏం చదవలేదు, నేను చేసిందంతా ఒక్కటే, నా తప్పుల్ని చేయడం ఆపేసా. అదే సీక్రెట్ని ఇప్పుడు నేను నీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఒక బ్లాంక్ నోట్స్ని ఓపెన్ చేశా. అందులో క్లియర్గా రాశాను, ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యాయి, ఈ చాప్టర్స్ ఇంకా భయం పెడుతున్నాయి. ఇది ఒకసారి చేసి వదిలేసింది కాదు, డైలీ అప్డేట్ చేసేవాడిని. ఎందుకంటే ఒక సింపుల్ రూల్ ఉంది, ఏది రాస్తావో అది నీ కంట్రోల్లోకి వస్తుంది. మైండ్లో ఉంటే కన్ఫ్యూజన్, పేపర్లో ఉంటే క్లారిటీ. సెకండ్ స్టెప్, నేను తీసుకున్న స్మార్ట్ డెసిషన్ ఏంటి అంటే ఆ 30 డేస్ని ఈక్వల్గా డివైడ్ చేయలేదు. నేను వాటిని 2 క్లియర్ పార్ట్స్గా స్ప్లిట్ చేశాను. ఫస్ట్ 20 డేస్ ఓన్లీ సిలబస్ కంప్లీట్ చేయడం మాత్రమే ఫోకస్ చేశా. లాస్ట్ 10 డేస్ లో ఫుల్ ఫోకస్ రివిజన్ ప్లస్ రైటింగ్ ప్రాక్టీస్ మీద పెట్టాను. ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకో, ఎగ్జామ్ లో మార్కులు గుర్తుపెట్టుకోవడం వల్ల కాదు, కరెక్ట్ గా రాయడం వల్ల వస్తాయి. థర్డ్ స్టెప్, నేను రోజు కేవలం 3 పనులు మాత్రమే చేసేవాడిని, కానీ అవే నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అయ్యాయి. రోజు ఒక పెండింగ్ చాప్టర్ ని ఫినిష్ చేయడం, ఒక ఆల్రెడీ కంప్లీట్ అయిన చాప్టర్ ని రివైజ్ చేయడం, అది కూడా క్లియర్ గా పైన కాదు, అండ్ కొంచెం రైటింగ్ ప్రాక్టీస్. ఈ రొటీన్ అనేది వినడానికి పాతదిలాగా బోరింగ్ గా అనిపించవచ్చు, కానీ ఈ బోరింగ్ రొటీనే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ని ఇచ్చింది. డిసిప్లిన్ గ్లామరస్ గా ఉండదు, కానీ రిజల్ట్ మాత్రం గ్లామరస్ గా ఉంటుంది.